నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే దోబూచులాట ఆడుతున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది. తాను ఏ పార్టీలో కొనసాగుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఓ పార్టీలో గెలిచి మరో పార్టీ కండువా కప్పుకున్నారని చెబుతున్నారు. అదేంటని అడిగితే అభివృద్ధి కోసమేనని అంటున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. 12 నియోజకవర్గాలకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రెండిట్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అలంపూర్ నుంచి విజయుడు, గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు. రేవంత్ సొంత జిల్లాలో అభివృద్ధికి ఆటంకం ఉండదనే ఆలోచనతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు జోరుగా చర్చ సాగింది. ఇక తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. దీనిపై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. తాజాగా స్పీకర్ ఎమ్మెల్యేల సమాధానాలు కోరారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోనున్నారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలకు రంగం సిద్ధమవడంతో ఎమ్మెల్యే ట్విస్ట్ ఇచ్చారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఫోటోలు బ్యానర్లో ముద్రించడంపై కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని పార్టీ మారలేదంటూ ఎఫ్ఐఆర్ కాపీని స్పీకర్ కు పంపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీపీసీసీ చీఫ్ తన ప్రసంగంలోనే 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందు పెడతామన్నారు. దీంతో ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 13వ తేదీన గద్వాల్లో జరిగిన కేటీఆర్ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి హాజరు కాలేదు. తనకు ఆహ్వానం ఇవ్వలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారనే చర్చ సాగుతోంది. అభివృద్ధి కోసం అయితే సీఎం సమక్షంలో కండువా కప్పుకోవాల్సిన అవసరం ఏంటని నియోజకవర్గ ప్రజల్లో టాక్ వినిపిస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి తనపై విమర్శలను ఎలా తిప్పికొడతారో వేచి చూడాల్సిందే.